సో హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ కుకింగ్ వీడియోతో అయితే వచ్చాను. ఈ వీడియో అయితే ఏం ప్రిపేర్ చేస్తున్నామని చెప్పేది వీడియో మధ్యలోకి వెళ్ళాక చెప్తాం. ముందుగా అయితే ఆయిల్ పోసుకొని అందులోనే పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్ అయితే కలిపి వేసుకుంటున్నాను. ఈ కుకింగ్ మొత్తం మా హస్బెండ్, మా అక్కనే చేస్తున్నారు. మా ఊర్లో పెద్దమ్మ పండుగ అయినప్పుడు యాట కోస్తారు కదా! మేకపోతుంది. అది కోసినప్పుడు దానిలో బోటి, తలకాయ సెపరేట్ చేసిండ్రు కదా! ఆ కర్రీ అయితే చేసుకుంటున్నాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేగిన తర్వాత పసుపయితే వేసుకొని కలుపుకుంటున్నాం. ఈ ప్రాసెస్ అంతా మొత్తం కట్టెల పొయ్యి మీదనే అయితే చేస్తున్నాం. ఎందుకంటే స్టవ్ మీద అయితే ఇంత పెద్ద గిన్నె సరిపోదు కాబట్టి. అదే విధంగా కొంచెం అల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఏంటి ఎలా పడితే అలా ఏస్తున్నారు అంటే కవర్లతో పాటు ఉన్నదేస్తున్నారని అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు బయట చేస్తున్నాం గదా! అట్లే తీసుకొనొచ్చినాం. ఇదిగోండి కూరైతే కడిగి పెట్టింది మా అమ్మ. ఫస్ట్ ఏసిందయితే తలకాయ, నెక్స్ట్ ఏసేదైతే బోటి. అవి 2 చాలా సేపు బాగా కడిగి రెడీ చేసి పెట్టింది. ఇప్పుడు అవి మొత్తం పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్ అయితే మగ్గినాయి గదా! మగ్గిన తర్వాత ఇవైతే వేసేసుకొని కలుపుతున్నాడు మా హస్బెండ్. నేను వీడియో తీస్తున్నాను. ఆయన కలుపుతూ ఉన్నాడు. అసలు ఏం బావుంటుందో ఏమో అనుకున్నాను. అంటే తలకాయ సెపరేట్, బోటి సెపరేట్ తిన్నా గానీ, ఇప్పుడు 2 కలిపి ఒకేసారి చేసుకుంటే ఏం బావుంటదో టేస్ట్ అనుకున్నాను గానీ, చాలా అంటే చాలా బావుంది. మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే 2 కూరలు గాకుండా 2 కలిపి ఒకేసారి చేసుకుంటే ఎలా ఉంటదనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మొత్తం బాగా మనం ఏమేమేసుకున్నాం, పసుపు, అల్లం ఏసుకున్నాం గదా! ఉప్పేసుకోలేదు. ఉప్పయితే యాడ్ చేసుకున్నాం. లాస్ట్‌లో యాడ్ అయితది. ఏసిన తర్వాత బాగా మూత మూసి దగ్గర దగ్గర దాంట్లో వాటర్ గూడా ఉంటది కదా! ఒక 15, 20 నిమిషాల వరకు బాగా మగ్గిస్తే నీరు మొత్తం పోతది. నీరు మొత్తం పోయిన తర్వాత ఇలా దగ్గరకొచ్చింది గదా! దగ్గరకొచ్చిన తర్వాత కారం అయితే వేసుకోవాలి. ఎంత మనకు రుచికి తగ్గట్టు అంటే ఆ కారం కొంచెం తక్కువుంది. అందుకే అంత ఎక్కువ వేసుకుంది మా అక్క. మళ్ళీ వేసింది. చూడ్డానికి ఎర్రగా ఉంది కారం గానీ, కారం అయితే చాలా తక్కువగా ఉంది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా 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 బావుంది. ఎందుకంటే అది కట్టెల పొయ్యి మీద చేసిర్రు గదా! బావున్నా బాలేకపోయినా టేస్ట్ అయితే మంచిగా కుదిరిపోతది. చాలా బావుంది. ఈ వీడియో మొత్తానికి ఎఫర్ట్స్ పెట్టిందయితే మా అక్క, మా ఆయన. నేను జస్ట్ వీడియో తీస్తున్నాను. కింద మంట ఎక్కువయ్యేసరికి అడుగైతే పడింది. చాలా అంటే చాలా బావుంది. ఇది ఉడకడానికి కొంచెం టైం పడతది కాబట్టి కొన్ని వాటర్ గూడా యాడ్ అయితే చేసుకుంటున్నాం. మీరు ఒకవేళ ఓన్లీ గ వాటర్ లేకుండా చేసుకోవాలంటే అది కొంచెం ముక్క అనేది ఉడకదు కాబట్టి ఖచ్చితంగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు మంచిగా ఉడికిస్తే ముక్క అనేది మంచిగా ఏమంటారు? ముక్క మొత్తం ఉడికేస్తుంది. అయితే దానిలోనే కొంచెం పులుపు కోసం చింతపండయితే నానబెట్టేసుకొని, చింతపండు పులుసు మొత్తం వేసేస్తున్నాడు. కట్టెల పొయ్యి మీద గదా! చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. స్మెల్‌కే అసలు ఇప్పుడు ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే గూడా అంత గుర్తొస్తుందనమాట. చాలా అంటే చాలా బావుంది. మీరు గనక ఈ కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మొత్తం అయితే ఉడికిపోయింది. లాస్ట్‌లో కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్.